వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమక్షంలో అల్లు అర్జున్ పై విమర్శలు చేయడం, ఇక నుంచి బెనిఫిట్ షోలు లేవంటూ, టికెట్ రేట్లు పెంపు లేవంటూ వ్యాఖ్యలు చేయడం, దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అసలు బెయిల్ పై బయట ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదు అంటూ, ఇక్కడ ఆయన మళ్ళీ తప్పు చేశారు అంటూ విమర్శలు రావడం, తాజాగా వారి ఇంటిపై దాడి, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా అని రేవంత్ రెడ్డి స్పందించడం, అసలు ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అర్థం కావట్లేదు అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదో ఒకసారి రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయారు కాబట్టే ఇదంతా చేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. అసలు ఈ పరిణామాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయట పడేసేది ఎవరు అనే చర్చ నడుస్తుంది. కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ పేరును సూచిస్తున్నారు. కానీ న్యాయబద్ధంగా ఉండే పవన్ కళ్యాణ్ ఇటువంటి కేసుల నుండి నిందితులుగా ఉన్నవారిని బయట పడేయడానికి ఒప్పుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్న. అందులోనూ ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో బన్నీ బయటకు వస్తే పవన్ కు చెడ్డ పేరు వస్తుంది. అందుకే అతను కూడా సైలెంట్ గా ఉంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమని ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. థియేటర్ వద్దకు హీరోయిన్లు రావద్దని చెప్పినప్పటికీ లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని తెలిపారు. ఎక్స్ రోడ్ ముందు నుంచే రోడ్ షో చేసుకుంటూ కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ వచ్చారని, ఆ సమయంలో అభిమానులు వేల సంఖ్యలో రావడం తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో రేవతి చనిపోయారని, ఆమె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులుగా ఆసుపత్రిలో చిన్నారి కోమాలో ఉంటే ఇంతవరకు ఒక్క సినీ ప్రముఖుడు కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేదని రేవంత్ విమర్శించారు. అల్లు అర్జున్ కు కన్ను పోయిందా, కాలు పోయిందా, ఎందుకు అందరూ ఆయన దగ్గరకు వెళ్లి ఓదార్స్తున్నారని మండిపడ్డారు. ఒక సినీ నటుడి అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సినిమాలకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు కుదరవని, టికెట్ ధరల పెంపు ఉండదని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తనను కలిచివేసిందని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. జరిగిన ఘటనలో ఎవరి తప్పు లేదు. అదొక దురదృష్టకరమైన యాక్సిడెంట్. మేం ఒక మంచి సినిమా అందించాలని శ్రమించాం. థియేటర్ వాళ్ళు కూడా ఒక మంచి సినిమా వేయాలని తాపత్రపడ్డారు. పోలీసులు కూడా శక్తి మేర రక్షణ కల్పించాలని కృషి చేశారు. అయినప్పటికీ కూడా ఆ ఘటన జరిగింది. అందుకు ఎవరు బాధ్యులు కారు. ఆ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఎవరి నియంత్రణలో లేవు. ఆ కుటుంబానికి జరిగింది తీరని నష్టం. అందుకు వారికి సంతాపం తెలియజేసుకుంటున్నాను. సినీ రంగానికి చెందిన వ్యక్తిగా నా జీవిత లక్ష్యమే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం. థియేటర్ వచ్చిన జనాలను నవ్వుతూ పంపించాలన్నదే నా ఉద్దేశం. ప్రేక్షకుల మనసులను గెలిచి సంతోషంగా పంపించాలని భావించే వ్యక్తిని, థియేటర్ను ఒక ఆలయంలా భావించే వ్యక్తిని నేను. అలాంటి థియేటర్లో ఘటన జరిగిందంటే నాకంటే బాధపడే వ్యక్తి మరొకరు ఉంటారా? చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రతి గంటకు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చాలా వరకు తప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన సమాచారం అందకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంగా నేను ఏ రాజకీయ నేతను, ఏ ప్రభుత్వ విభాగాన్ని, ఇంకెవరిని కూడా తప్పుపట్టలేదు. థియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారని ప్రభుత్వ పరంగా కూడా మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు. నేను ఇలా ప్రవర్తించాను, నేను అలా అన్నాను అని చాలా తప్పుడు ఆరోపణలు వచ్చాయి. వాటిపై వివరణ ఇవ్వాలన్నదే నా ప్రయత్నం. నాపై ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరం. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా, నేను అలా మాట్లాడగలనా? 3 ఏళ్లు కష్టపడి తీసిన సినిమాను నేను ఇంతవరకు థియేటర్లో చూడలేదు. నేను నటించిన సినిమాలు థియేటర్లో చూడటం నాకు అత్యంత ప్రధానమైన విషయం. ఈ సినిమా ఎలా తీసాం, రాబోయే సినిమాలు ఎలా తీయాలి అనేది నేను థియేటర్లోనే నేర్చుకుంటాను. తొక్కిసలాట జరిగితే నేను అలా మాట్లాడానంట, కాళ్ళు చేతులు విరిగినా పర్వాలేదు అన్నానంట. ఇలా మీడియా ముందు నా మీద విపరీత ఆరోపణలు చేస్తుంటే నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నట్టే భావించాలి. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు థియేటర్లో చూస్తేనే అది ఎలా వచ్చిందో అర్థమవుతుంది. అందుకే ఆ రోజున పుష్ప 2 చూసేందుకు వచ్చాను. నేను అదే థియేటర్కు వెళ్తున్నాను. నా సినిమాలకే కాదు, ఇతర హీరోల సినిమాలకు కూడా వెళుతుంటాను. అటువంటిది నేను
నేను బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించానని, అనుమతి లేకుండా వెళ్లానన్నదే పూర్తిగా అసత్యం. థియేటర్ వాళ్ళు అనుమతి తెచ్చుకున్నారన్న కారణంతోనే మేం అక్కడికి వెళ్ళాం. మేం వెళ్లేసరికి అక్కడ పోలీసులు జనాన్ని నియంత్రిస్తున్నారు. నేను వాళ్ళ డైరెక్షన్లోనే ముందుకు వెళ్ళాను. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే సార్ పర్మిషన్ లేదు అని వాళ్ళే చెబుతారు. కానీ అక్కడ పోలీసులే జనాన్ని కంట్రోల్ చేస్తుంటే పర్మిషన్ ఉందనుకొని ముందుకు వెళ్ళాను. అక్కడ రోడ్ షో కానీ ఊరేగింపు కానీ జరగలేదు. థియేటర్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో కారు ఆగిపోయింది. అక్కడ విపరీతమైన జనం ఉన్నారు. మనం ఒక్కసారి వారికి కనిపిస్తే కానీ వాళ్ళు వెళ్లరు. పోలీసులు కానీ బౌన్సర్లు కానీ సార్ మీరు ఒక్కసారి వాళ్లకు చేయి ఊపండి సార్ వెళ్ళిపోతారని చెప్తుంటారు. దాంతో మేము కారులోంచి బయటకు వచ్చి చేయి ఊపుతుంటాం. నేనే కాదు ఏ సెలబ్రిటీ అయినా ఇలాగే చేస్తారు. నా కోసం వేల మంది వచ్చినప్పుడు నేను కారులోనే కూర్చుండిపోతే అహంకారి అనుకుంటారు. అందుకే కారులోంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశాను. అక్కడి నుంచి థియేటర్ లోపలికి వెళ్ళాను. థియేటర్ లోపల నాతో ఏ పోలీస్ మాట్లాడలేదు. నాకు ఏ విషయం చెప్పలేదు. మేనేజ్మెంట్ తరపున వచ్చి నాకు చెప్పింది ఏమిటంటే సార్ బయట అతి భారీగా జనం ఉన్నారు. పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది సార్, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. దాంతో నేను థియేటర్ నుంచి వెళ్ళిపోయాను. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఆమె బిడ్డను ఆసుపత్రిలో చేర్చాను అనే విషయాలు నాకు తర్వాత రోజు తెలిసాయి. దాంతో నేను షాక్ అయ్యాను. ఆ రోజున థియేటర్లో నా పిల్లలు కూడా నా పక్కనే కూర్చొని సినిమా చూస్తున్నారు. తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది అని తెలిస్తే పిల్లలను వదిలేసి నేను ఒక్కనే వెళ్ళిపోతానా? జనం ఎక్కువగా ఉన్నారన్న సమాచారంతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని అల్లు అర్జున్ తన మనోభావాలను మీడియా ఎదుట పంచుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కబడ్దార్ అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసంపైకి రాళ్లు, టమాటాలు విసిరారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ నివాసంలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తల నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద భద్రతను పెంచారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను అందరూ చూశారు. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదని వ్యాఖ్యానించారు. తొందరపడి ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలి. అదే మంచిది అని అన్నారు. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారని, దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఎవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తాము రియాక్ట్ అవ్వకూడని సమయం ఇది అని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి జరగడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేసింది.